హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈ వీడియో ద్వారా ఏపీపీఎస్సి గ్రూప్ 4 ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాంటి విద్యార్థులు మరి ఈ నోటిఫికేషన్లో అత్యంత ఎక్కువ మార్కు సాధించి ఏ విధంగా ఉద్యోగం సాధించాలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతున్నారో మరియు కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరును మన యొక్క జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా జో స్టడీ క్లబ్ యాప్ని ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, డైరెక్ట్గా ఆ లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, అయితే ఇప్పుడు ఉన్న చాలామంది విద్యార్థులకు గ్రూప్ 4 యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేశారు. అయితే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా సిలబస్ కంప్లీట్ చేయాలి, ఈ సిలబస్లో ఉన్న అంశాలను ఏ విధంగా తీసుకొని చెప్పేసి చాలామంది డౌట్ ఉందమ్మా. ఓకే, అయితే మీకు చాలా సింప్లిఫై చేసి మీరు ఏ విధంగా అయితే చదివితే ఎక్కువ మార్క్స్ సాధిస్తారో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరును ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు యూజ్ ఉంటుంది. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనిస్తే ఈ నోటిఫికేషన్ మనకి ఫిల్మ్స్ మెయిన్స్ రెండు ఉన్నాయమ్మా. ఓకే, ఫిల్మ్స్లో చూసుకుంటే 150 మార్క్స్, మెయిన్స్ చూసుకుంటే మనకి 300 మార్క్స్ ఉందన్నమాట. అయితే మెయిన్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం చేయాలమ్మా, ఫిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వాలి. సో ఫిలిమ్స్ చూసినట్లయితే మనకి స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ 150 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తే మెయిన్స్కి వెళ్తారంటే 80 to 90 మార్క్స్ ఏవైతే ఉందో ఇది 80 to 90 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి కొంచెం సెక్యూర్ మార్క్స్ అనమాట. అంటే 80 నుంచి 90 మార్కులు వస్తే ఖచ్చితంగా మెయిన్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది గమనించండి. రైట్, సో ఇప్పుడు మనం సిలబస్ చూసినట్లయితే మనకి సిలబస్లో ఏమి ఇచ్చారంటే మనకి జనరల్ స్టడీస్ ఇచ్చారమ్మా. జనరల్ స్టడీస్ ఓకే, దీంట్లో చూసుకుంటే 100 మార్కులు మరియు ఇంగ్లీష్ గ్రామర్ మరియు తెలుగు గ్రామర్ రెండు కలిపి ఒక 50 మార్క్స్ అమ్మ. నేను చెప్పేది స్క్రీనింగ్ టెస్ట్ వరకు మాత్రమే. సో ఇప్పుడు దీంట్లో ఉన్న సబ్జెక్టులని ఏ విధంగా మార్చుకొని ఎలా డివైడ్ చేసుకొని చదివితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం చెక్ చేసే ప్రయత్నం చేద్దాము. ఒకసారి గమనించండి, మనకున్న ఈ టోటల్ సబ్జెక్ట్స్ని 3 పార్ట్లుగా అయితే మీరు డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎందుకు 3 పార్ట్లు డివైడ్ చేసుకుంటే మీకున్న తక్కువ టైంలో ఒకదానికొకటి లింకప్ చేసుకుంటే మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ అనేది కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. సో మనకి గమనించినట్లయితే మనకిచ్చిన సిలబస్లో మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి మనం అనుకుందాం. అక్కడ మనం ఉండేవి పార్ట్ 1, పార్ట్ 2 ఉంది, కానీ మనం 3 పార్ట్లు చేసుకునే ప్రయత్నం చేద్దాం సిలబస్ని. ఓకే రైట్. సో మరి ఎవరైనా సరే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే మోడర్న్ హిస్టరీ అమ్మ. ఫస్ట్ మోడర్న్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీ దీంట్లో ఏపీ మరియు ఇండియా రెండు ఉంటాయన్నమాట. ఓకే, ఏపీ మరియు ఇండియా. సో మరి ఈ మోడర్న్ సంబంధించి ఏవైతే సబ్జెక్ట్ ఉందో దానికి ఇంటర్లింక్గా ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. అయితే ఇలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఫస్ట్ ఈ మోడర్న్ హిస్టరీలో ఏముంది మనం గమనించినట్లయితే ఈ మోడర్న్ హిస్టరీలో బ్రిటిష్ వారు మరియు యూరోపియన్లు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించుకొని మన భారతదేశంలో పరిపాలన కొనసాగించారు. తర్వాత మన భారతదేశంలో సిపాయి తిరుగుబాటు నుంచి అనేక ఉద్యమాలు జరిగి బ్రిటిష్ వారు వ్యతిరేకంగా పోరాడడం, తర్వాత 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ అనేది ఏర్పడి అది జాతీయ ఉద్యమంగా మారి మన భారతదేశంలో గాంధీ గారితో పాటు ఇతర చాలామంది ఉద్యమాలు చేసి చివరగా 1947 ఆగస్ట్ 15న అయితే మనకి ఉద్యోగం అనేది స్వతంత్రం అనేది తీసుకొచ్చారనమాట. మరి గమనించినట్లయితే ఇక్కడ నేను చెప్పిన పాయింట్లలో ఒక విషయం మనం గమనించవచ్చు. బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చి
మన భారతదేశంలో పరిపాలన చేశారు. ఎందుకు మనం పరిపాలన చేసి చెప్పుకుంటామంటే, అంతకుముందు మన భారతదేశంలో రాజరిక వ్యవస్థ ఉంది. మరి రాజరిక వ్యవస్థ నుంచి పరిపాలనా వ్యవస్థకి మార్చింది ఎవరంటే బ్రిటిష్ వారు. మరి మన సబ్జెక్ట్లో ఏమైనా సరే దీనికి ఇంటర్లింక్ ఉందా అంటే ఉంది. ఏదంటే ఇండియన్ పాలిటీ. ఓకే, ఇండియన్ పాలిటీ, ఇండియన్ పాలిటీ. నెక్స్ట్, దీంతో పాటు ఈ పరిపాలన చేసినప్పుడు కొన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందులు మరియు ఆర్థిక సంస్కరణ కూడా చేయడం జరిగింది. ఓకే, మరి ఆర్థిక లేదా ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఎకానమీ వస్తుంది. సో మరి దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఉందంటే ఉందమ్మా, ఏంటంటే ఇండియన్ ఎకానమీ. అంటే ఈ సబ్జెక్ట్ సంబంధించి అంటే ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ దీని యొక్క బేసిక్స్ ఎక్కడే స్టార్ట్ అయ్యాయి అంటే మోడర్న్ హిస్టరీలో ఉన్న అంశాలతో స్టార్ట్ అయ్యాయి. కాబట్టి దీన్ని మనం వీటితో లింకప్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మీకు తక్కువ టైంలోనే ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం ఈ హిస్టరీ చదివినప్పుడు కర్ణాటక అని, అవధ్ అని, ఢిల్లీ సుల్తాన్లని, ఓకే, అదేవిధంగా ఆర్కట్ అని, మైసూర్ అని చెప్పేసి, బెంగాల్ అని చెప్పేసి, తర్వాత ఒరిస్సా అని చెప్పేసి, మరాఠ్లు అని చెప్పేసి రకరకాల ప్రాంతాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ప్రాంతాల గురించి మాట్లాడుకున్నప్పుడు మరి మన సబ్జెక్ట్లో ప్రాంతాల గురించి మాట్లాడే అంశం ఏదో ఉందంటే ఎస్ ఉంది. ఏంటంటే ఇండియన్ జోగ్రఫీ. ఓకే, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ మరియు ఏపీ జోగ్రఫీ. ఓకే, దాంతోపాటు మనం ఈ ఒకదానికి ఒకటి లింకప్ చేసుకుంటూ మరి ఈ సబ్జెక్టులతో ఏదైనా సరే ఇంకొక ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉందంటే ఎస్ ఉంది. ఇండియన్ ఎకానమీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది. మరి మనకు సబ్జెక్టులు కూడా ఉన్న ఎన్విరాన్మెంటల్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ కూడా ఉంది. దాంతోపాటు ఇండియన్ జోగ్రఫీలో భారతదేశ జీవ వైవిధ్యం, ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్యం ఉంది. ఓకే, అడవులు, అటవీ వనరులు, జీవ వైవిధ్యం చెప్పేసి ఉందన్నమాట. సో దట్ ఈజ్ ఇంటర్లింక్ టు, ఇక్కడ మనకు సబ్జెక్ట్ చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మీరు కానీ ఈ విధంగా ఒక వీటిని ఒక పార్ట్గా చేసుకుని ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేసుకున్నట్లయితే చాలా చాలా ఈజీగా అయితే మీరు సిలబస్ని కంప్లీట్ చేయగలరు. మరి ఈ సబ్జెక్ట్స్ అనేవి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి. మరి వీటితో ఇంటర్లింక్ లేకుండా సబ్జెక్ట్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతవరకు కలిసిన కరెంట్ అఫైర్స్ ఉంటుందమ్మా. కరెంట్ అఫైర్స్ ఉన్నప్పటికీ కొన్ని పాయింట్స్ మాత్రమే దీనికి ఇంటర్లింక్ అవుతాయి. కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ ఇంటర్లింక్ అవుతాయి. కానీ మ్యాక్సిమం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్, దాంతోపాటు జనరల్ సైన్స్ అమ్మ, జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి. ఓకే, అట్ ది సేమ్ టైం చూసుకుంటే దీంట్లో మరొకటి రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, మెంటల్ ఎబిలిటీ, మరియు డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్. దాంతోపాటు మరొక సబ్జెక్ట్ మనం గమనించినట్లయితే ఏపీ బైఫర్కేషన్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, గమనించండి, మనం ఫస్ట్ పార్ట్లో మనం గమనిస్తే ఏం చేసాం? మోడర్న్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ,
ఇండియన్ జోగ్రఫీ మరియు ఎన్విరాన్మెంటల్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్. మనం గమనిస్తే వీటి నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో వీటి నుంచి కూడా అన్నే మార్క్స్ వస్తున్నాయి. ఓకే, మన స్క్రీనింగ్లో మనకి ఈ జనరల్ స్టడీస్ నుంచి 100 మార్కులు అయితే దీంట్లో 50 మార్క్స్ వస్తాయి. అంటే అటు ఇటుగా ఒక 45 to 55 మార్క్స్ దీనిలో వస్తే దీంట్లో 45 to 50 మార్క్స్ దీంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో రెండింటిని మనం బ్యాలెన్సింగ్ చేసుకుని చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ 3లో అంటే మనం టైం కేటాయించిన దాంట్లో అమ్మ దీంట్లో చూసుకుంటే ఇంగ్లీష్ గ్రామర్, నెక్స్ట్ తెలుగు అంటే జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ఇచ్చారనమాట మనకి ఇంగ్లీష్ గ్రామర్ మరియు తెలుగు గ్రామర్. ఓకే, సో ఫస్ట్ మీరు చదివేటప్పుడు ఈ విధంగా డివైడ్ చేసుకోండి. ఒకటి మోడర్న్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్. తర్వాత కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఏపీ బైఫికేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ పార్ట్ 3లో ఇంగ్లీష్ గ్రామర్, తెలుగు గ్రామర్ మరియు ఐటమ్స్ అని, తెలుగు టు ఇంగ్లీష్ అని, ఇంగ్లీష్ తెలుగు అని చెప్పేసి దాంతోపాటు ఏంటంటే కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ కానీ ఉంటాయి మనకి. సో ఈ విధంగా ఫస్ట్ డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీకున్న టైమింగ్ అది డేలో అవ్వచ్చు లేదా వీక్లో అవ్వచ్చు. కొంతమందికి డేలో ఎక్కువ టైం ఉండొచ్చు. డేలో మీరు ఈ 3 పార్ట్లని మీ డేని 3 పార్ట్లుగా చేసుకొని చదవచ్చు. ఓకే, సో ఈ పార్ట్ 1లో ఈ సబ్జెక్ట్, పార్ట్ 2 ఈ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ సంథింగ్. ఓకే, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. లేదు సార్ అలా నాకు అవ్వట్లేదు అనుకుంటే మీకు వీక్లీ మనకున్న వీక్లో ఓకే వీక్లో ఏం చేస్తారంటే ఒకరోజు ఫస్ట్ డే ఏం చేస్తారంటే పార్ట్ 1 సబ్జెక్ట్ చదవండి, సెకండ్ డే పార్ట్ 2 సబ్జెక్ట్ చదవండి, థర్డ్ డే పార్ట్ 3 సబ్జెక్ట్ అనేవి చదివే ప్రయత్నం చేయండి. ఓకే రైట్. సో ఫస్ట్ మీరు ఇలా డివైడ్ చేసుకోవాలమ్మా. ఇలా డివైడ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే మీరు ఈ యొక్క సబ్జెక్ట్ని అయితే ఈజీగా కవర్ చేయవచ్చు. అయితే ఏం చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయని చెప్పేసి ఇక్కడే మన డౌట్ వస్తుంది. ఫస్ట్ ఎవరైనా సరే స్టార్ట్ చేస్తుందంటే మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేయండి. మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేసి బ్రిటిష్ వారు రావడం, బ్రిటిష్ ఆక్రమణలు, దాంతోపాటు చూసుకుంటే మనకి సిపాయిల తిరుగుబాటు. ఓకే, తర్వాత ఈ ఏవైతే కొన్ని యుద్ధాలు ఉంటాయి యుద్ధాలు చదివేసిన తర్వాత అంటే ఆంగ్ల మరాఠా యుద్ధాలు కానీ, కర్ణాటక యుద్ధాలు కానీ, మైసూర్ యుద్ధాలు కానీ, సిక్కి యుద్ధాలు కానీ చదివేసిన తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ని అలా కొనసాగిస్తూ ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేయండి. ఇక్కడ మీకు ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేస్తే 1773 రెగ్యులేటింగ్ చట్టం వస్తుంది. ఓకే, ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి మన భారతదేశంలో పరిపాలన అనేది మొదలైంది, గవర్నర్ వ్యవస్థ అనేది మొదలైంది. ఓకే, అంటే గవర్నర్ పరిపాలించే వ్యవస్థ అనేది మొదలైంది, సుప్రీంకోర్టు ఏర్పడింది. తర్వాత మన భారతదేశంలో అనేక మార్పులు వచ్చి చివరికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ప్రత్యేక రాజ్యాంగం ఏర్పడి ఆ రాజ్యాంగాన్ని ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతున్నాం. ఓకే, ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి వ్యవస్థ అవ్వచ్చు, ప్రధానమంత్రి వ్యవస్థ అవ్వచ్చు, ముఖ్యమంత్రి వ్యవస్థ అవ్వచ్చు, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వచ్చు, దాంతోపాటు స్థానిక సంస్థల్లో ఉన్న సర్పంచులు కానీ, ఓకే సో మండలంలో ఉన్న ఎంపీపీలు కానీ, జిల్లా పరిషత్లో ఉన్న జడ్పీపీలు కానీ, సో ఇలా ప్రతిదీ ఇంటర్లింక్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇండియన్ పాలిటీలో ఉంటుంది. రైట్, అది చదువుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం గమనిస్తే ఇండియన్ ఎకానమీ మనం గమనించినట్లయితే దాదాబాయి నౌరోజీ గారు రాసిన డ్రైన్ సిద్ధాంతం నుంచి అయితే మనకి మన భారతదేశంలో ఇండియన్ ఎకానమీ టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాం మెయిన్గా చూసుకుంటే. దాంతోపాటు మనం గమనిస్తే 1857 తిరుగుబాటు తర్వాత ఆ తిరుగుబాటు వల్ల జరిగిన నష్టాన్ని బేస్ చేసుకొని లార్డ్ కానింగ్ గారు మన భారతదేశంలో పన్నులు వేయడం ప్రారంభించారు, ట్యాక్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ రిలేటివ్ చేసుకొని అక్కడి నుంచి మనం ఒక్కొక్కటిని నేర్చుకుంటూ రావాలి. బాంబే ప్రణాళిక అని, వివేల్ ప్రణాళిక అని చెప్పేసి మనకి చాలా ఉంటాయి. ఆ ప్రణాళికలు అనేవి టోటల్గా చదువుకుంటూ నెక్స్ట్ మన భారతదేశంలో వచ్చే పంచవర్ష ప్రణాళికలు నేర్చుకోవాలి. నెక్స్ట్
నీతి ఆయోగ్ అంటే పంచవర్ష ప్రణాళిక అనేవి అయిపోయిన తర్వాత 2015 జాన్ 1 నుంచి నీతి ఆయోగ్ వచ్చింది, దాని కూడా నేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైం అంటే 1991 నూతన ఆర్థిక సంస్కరణ గురించి నేర్చుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ గురించి నేర్చుకోవాలి. 17 గోల్స్ ఉంటాయి, 17 గోల్స్ నేర్చుకోవాలి. రిపోర్ట్స్ గురించి నేర్చుకోవాలి. పేదరికం గురించి నేర్చుకోవాలి. నిరుద్యోగం గురించి నేర్చుకోవాలి. జాతీయ ఆదాయం అంటే మన భారతదేశానికి వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంటుంది, జాతీయ ఆదాయం గురించి నేర్చుకోవాలి. మరియు బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, బ్యాంకింగ్ వ్యవస్థ మన యొక్క ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా అది నడిపిస్తుందని నేర్చుకోవాలి. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ గురించి నేర్చుకోవాలి. ఓకే, వీటితో పాటు మనకి ఇండియా బడ్జెట్, ఏపీ బడ్జెట్, ఇండియా సర్వే, ఏపీ సర్వే, ఇండియన్ పథకాలు మరియు ఏపీ పథకాలు కూడా నేర్చుకున్నట్లు ఖచ్చితంగా దీంట్లో మంచి మార్క్స్ అనేవి మనం స్కోర్ చేస్తాము. నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ. సో ఇండియన్ జోగ్రఫీ ఖచ్చితంగా ఏదైతే మ్యాప్ పాయింట్ ఉన్న క్లాసెస్, మ్యాప్ పాయింట్లో ఉన్న బుక్కులు మాత్రం రిఫర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాప్ లేకపోతే ఇండియన్ జోగ్రఫీ అనేది అంత ఈజీ అయితే కాదు. ఈవెన్ క్లాసెస్ చెప్పే మాకు కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అయినా ఇండియన్ జోగ్రఫీ. ఎందుకంటే అన్ని నేమ్స్ ఉంటాయి, అన్ని నేమ్స్ గుర్తుపట్టుకుని చాలా కష్టంగా ఉంటుంది. అయితే సులువైన మార్గం ఏంటంటే మ్యాప్ మీ చేతిలో ఉంటే ఈజీ అయిపోతుంది. ఏముండదు అమ్మ, మనకున్న ఇండియన్ మ్యాప్లో అది ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య ఉంది, భారతదేశ ప్రామాణిక రేఖ ఏ విధంగా అంటే మనం టైం జోన్ ఉంది కదా, ప్రెసెంట్ మనం టైం చూసుకుంటే ఎంతైతే ఉందో ఆ టైంని కరెక్ట్గా అంతే టైం అని చెప్పేసి ఎలా తీసుకుంటాము, టైం జోన్ ఉంది. నెక్స్ట్ మనం గమనిస్తే మన భారతదేశం అనేది దాని యొక్క ఫిజికల్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి అంటే ఎక్కడ హిమాలయాలు ఉన్నాయి, ఎక్కడ దక్కన్ పీఠభూమి ఉంది, సో ఎక్కడ గంగా సింధు మైదానాలు ఉన్నాయి, సో ఏ ప్రాంతంలో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, మరి ఆడుకున్న ప్రత్యేకత ఏంటి, దాంతోపాటు మన భారతదేశంలో ఉన్న నేలలు ఏంటి, ఎర్ర నేలలు, ఒండు నేలలు అని చెప్పేసి, తర్వాత తీర ప్రాంత నేలని, లెటరేట్ నేలలని, నల్లరేగడి నేలలు అని చెప్పేసి ఇలా ఉన్నాయి కదా, వాటి గురించి నేర్చుకోవాలి. మరియు ఆ నేలల్లో దొరికే ఏవైతే లవణాలు, ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకోవాలి. మరి ఆ నేలల్లో పండే పంటల గురించి నేర్చుకోవాలి. మరియు దాంతోపాటు మన భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రహదారు నేర్చుకోవాలి, పరిశ్రమల గురించి నేర్చుకోవాలి, అడవుల గురించి నేర్చుకోవాలి. ఓకే, దాంతోపాటు నదులు, ఆ నదులపై పెట్టిన ప్రాజెక్టులు ఏమైనా ప్రాజెక్ట్పై నేర్చుకోవాలి, ఆ నదులు ఉపనదులు నేర్చుకోవాలి. సో ఇలా టోటల్గా ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా గురించి నేర్చుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఇండియన్ జోగ్రఫీ టాపిక్ అయిపోతుంది. ప్లస్ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ప్రజెంట్ మారుతున్న ప్రపంచంతో పాటు వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, భూమి యొక్క టెంపరేచర్ పెరుగుతుంది, భూమిపై ఉండే ఏవైతే వనరులు ఉన్నాయో తరిగిపోతున్నాయి. వీటన్నిటిని రక్షించాల్సిన బాధ్యత ఎవరిదంటే మనకు ఉంది. మనకి ఏవైతే వనరులు ఉన్నాయో ఈ వనరులు అనేవి ఫర్దర్గా రాబోయే తరాలు కూడా అందించాలి. మరి వాటి అందించాలంటే ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పైన ప్రతి ఒక్క పౌరుడికి అవగాహన ఉండాలి. రేపు పొద్దున్న మీకు ఉద్యోగం వచ్చినా సరే మీకు వీటిపైన అవగాహన ఉంటే మాత్రమే మీరు ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. సో మరి ఎన్విరాన్మెంట్లో మనకి జీవవైవిధ్యం అంటే బయోడైవర్సిటీ ఏ విధంగా ఉంటుంది, ఏ జంతువులను మనం అంతరించిపోయే దశలో ఉన్నాయి. మనం గమనిస్తే ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసుకుంటే పిచ్చుకలు అనేవి చిన్న చిన్నగా ఉండి పొద్దున్నే లెగక ముందే మనకి వచ్చి ఆ సౌండ్ చేసేవి. కాకుల సౌండ్కి చాలామంది అప్పట్లో లేచిపోయేవారు అనమాట. ప్రజెంట్ చూసుకుంటే కాకులు కనిపించు, పిచ్చుకలు కనిపించు, ఏ పక్షులు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఉన్న ఏవైతే చెట్లు ఉన్న మొక్కలు ఉన్నాయో వాటిని పూర్తిగా సమూలంగా నాశనం చేయడం ఒకటి. ఆ రెండవది ఏంటంటే వాటిని నాశనం చేయడంతో పాటు కొత్తగా మనం ఎలాంటి మొక్కలను కూడా మనం నాటకపోవడం, భూగర్భ జలాలు మొత్తంగా వాడడం, ఈవెన్ దో ఎక్కడైతే చెరువులు ఉన్న చెరువుల ప్రాంతాలను కూడా మనం ఈ కన్స్ట్రక్షన్స్ లేపడం. సో అంటే వాటికి కావలసిన ఆహారం అనేది మనకి అందుబాటులో లేకపోవడం వల్ల పూర్తిగా అంతరించిపోతున్నాయి. మరి అంతరించిపోయే ఏవైతే జంతువులు ఉన్నాయో వాటిని అయితే సంరక్షించడం కానీ, మరి పర్యావరణం సంబంధించి ఏవైతే సమస్యలు అవుతున్నాయో, ఓకే సమస్యలు గమనిస్తే ఓజోన్ పొర ఉంది. ఓజోన్ పొర మనకి ఎప్పటికప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంది. దానికి ఇలా కారణం చూసుకుంటే ప్రియాన్స్ అంటే ఏవైతే రిఫ్రిజరేటర్ నుంచి రిలీజ్ అయ్యే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్నాయి. సో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల ఏమవుతుందమ్మా, ఓజోన్ డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా గమనిస్తే
మనం యూజ్ చేసి అంటే మన అవసరాల కోసం యూటిలైజ్ చేసే అనేకమైన వస్తువుల వల్ల ఈవెన్ మనం చెత్త వల్ల మీథేన్ చెత్త ఎక్కువ కూరుకుపోతే మీథేన్ వచ్చేస్తుంది. సో మీథేన్ వల్ల కూడా మనకి అనేకమైన నష్టాలు, మనకు ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. సో ఇలా చూసుకున్నట్లయితే పర్యావరణానికి హాని కలిగించే ప్రతి అంశాన్ని కూడా మనకి నేర్చుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఓకే ఈ సబ్జెక్ట్లో. అయితే మీరు కాన్సెప్ట్ అర్థం కావాలంతే, కాన్సెప్ట్ అర్థం చాలా ఈజీనే. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే మనకి నేషనల్, ఇంటర్నేషనల్ మరియు లోకల్ ఈ 3 అంశాలను బేస్ చేసి చదవాలి. సో ముఖ్యంగా చూసుకుంటే లోకల్గా అయితే మనం లోకల్ అంశాలు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు నేర్చుకుంటూ, నేషనల్ సంబంధించిన అంశాలు కూడా మనం నేర్చుకుంటూ ఓకే. సో ఎక్కడెక్కడ ఏ సదస్సులు జరిగాయి, ఏవి కొత్త కొత్త అపార్ట్మెంట్ జరిగాయి, క్రీడలు చదువుకోవాలి, అవార్డ్స్ చదువుకోవాలి ఓకే. తర్వాత ఎకానమీ చదువుకోవాలి, కరెంట్ పాలిటీ చదువుకోవాలి, కరెంట్ ఎకానమీ చదువుకోవాలి, కరెంట్ జోగ్రఫీ చదువుకోవాలి ఓకే. సో ఇలాంటి అంశాలు మనకు చాలా ఉంటాయి. ఇది కరెంట్ అఫైర్స్ కోసం ప్రత్యేకంగా వీడియో చేసి పెడతాను. ఏ అంశాలు ఉంటాయి దాన్ని నా విధంగా చదవని చెప్పి వీడియో చేస్తాను, నెక్స్ట్ క్లాస్ చూడండి అవి. నెక్స్ట్ చూసుకుంటే జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ విషయానికి వస్తున్న ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ని ఒక్కసారి మీరు రెఫర్ చేస్తే సరిపోతుంది. అంటే వ్యాధులు కానీ, విటమిన్స్ కానీ, మొక్కలు, జంతువుల గురించి కానీ ఓకే, మరియు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకుంటూ, ఫిజిక్స్ అనే సరే సేమ్ మనం చూసుకుంటాం. అయస్కాంత బలం అని, విశ్వం అని, కాంతి అని, విద్యుత్ అని ఓకే. సో ఇవన్నీ ఒకసారి రెఫర్ చేసినట్లయితే కొలతలు కానీ, సో యాంత్రిక శక్తి కానీ ఇవన్నీ నేర్చుకుంటే ఒకసారి అయిపోతుంది. అట్ ది సేమ్ టైం ఆమ్లాలు, క్షారాలు అని చెప్పేసి మనకి కెమిస్ట్రీలు ఉంటాయి ఓకే, అవి కూడా నేర్చుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యం చూసుకుంటే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి ఓకే. ఇస్రో సంబంధించి కానీ పిఎస్ఎల్వి 44, 45, 46 మరియు ఇస్రో ఎక్కడ ఉంది, దాని చైర్మన్ ఎవరు, తర్వాత డిఆర్డిఓ గురించి కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ సంస్థలు ఉన్నాయి, ప్రజెంట్ వాటి యొక్క పనితీరు గురించి మనం నేర్చుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తాము. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా మనకి ఈ మెంటల్ ఎబిలిటీ నుంచి 5 మార్కులు, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక 5 మార్కులు వస్తాయమ్మా. 10 మార్కులు వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. 10 మార్క్స్ ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఖచ్చితంగా ఉంటాయి ఓకే. సో ఈ మెంటల్ ఎబిలిటీ గమనించినట్లయితే మనకు ఆల్రెడీ తెలిసిందే రీజనింగ్ గురించి. సో రీజనింగ్ చదువుకోవాలి. ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మనకి ఒక మ్యాప్ కానీ ఒక పై చార్ట్ కానీ ఇస్తారు ఒక గ్రాఫ్లో ఇచ్చి దాని కింద మనకి క్వశ్చన్ అడుగుతుంటారు అనమాట, కొంచెం ఈజీనే. నెక్స్ట్ ఏపీ బైఫరికేషన్. ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణతో విడిపోయిన తర్వాత ఓకే, ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణతో విడిపోయిన తర్వాత అంటే 2014 జూన్ 2 తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మార్పులు ఏంటి? రాజధాని లేదు, హైకోర్టు లేదు అంటే విడిపోయిన టైంకి. సో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఏ వనరు కూడా లేకపోవడము. మరి అలాంటి పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా కోలుకుంది, పరిస్థితి ఏంటి, మనకు రావాల్సింది ఏమైనా సాధించుకుందా, ఇలా పోవడం ప్రాజెక్ట్తో పాటు ప్రత్యేక హోదాతో పాటు ఓకే ప్రతి అంశం కూడా నేర్చుకోవాలి. దీంట్లో సెక్షన్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయమ్మా ఓకే. టోటల్గా 12 సెక్షన్స్లోన 12 భాగాల్లోన 108 సెక్షన్స్ ఉంటాయి మరియు 13 షెడ్యూల్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న అంశాన్ని ప్రతిదీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం 2 ఉంటాయమ్మా. ఒకటి మానవ ప్రేరేపిత విపత్తులు మరియు అంటే మన యొక్క ప్రేరేపిత వల్ల వచ్చిన విపత్తులు మరియు న్యాచురల్ డిజాస్టర్స్. అంటే న్యాచురల్ డిజాస్టర్స్ అంటే భూకంపాలు కానీ, సునామీలు కానీ, భూపతాలు కానీ, కరువులు కానీ, వడగాళ్ళు కానీ, ఉరుములు మెరుపులు కానీ, చక్రవాతాలు కానీ ఓకే. సో వీటి కూడా నేర్చుకోవాలి. మానవ ప్రేరేపిత అంటే మానవుని వల్ల కలిగే కన్స్ట్రక్షన్ అనేవి ఎక్కువ చేయడం వల్ల కానీ ఆటోమేటిక్గా ఆ బిల్డింగ్ అనేది కూలిపోతుంది. సరైన ప్రమాణాలను పాటించకపోతే మన రీస్ 2020 చూసుకుంటే వైజాగ్లోన ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెర్లిన్ వాయు రిలీజ్ అయ్యి ఏమైంది, ఆల్మోస్ట్ అక్కడ 11 మంది వరకు చనిపోయారు అనమాట ఓకే. తర్వాత భోపాల్ దుర్ఘటన కానీ. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి దేని కింద వస్తాయంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలామందికి ఇది కొత్త టాపిక్, ఎవరైతే ఏపీపీఎస్ అవుతారో ఇంగ్లీషు, తెలుగు. అయితే ఇది కొత్త టాపిక్కే కానీ మనకు తెలియని టాపిక్ అయితే కాదు. చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకున్న టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ మరియు తెలుగు ఓకే. మరి ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఎంత చదివినా, ఎన్నిసార్లు చదివినా మనకి ఎక్కదు, మార్క్స్ సాధించలేం. మరి దీనికి ఏం చేయాలంటే యూ షుడ్ ప్రాక్టీస్ అంటిల్ యూ సక్సెస్.
మీకు తెలియంది కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆర్టికల్స్ అని, ప్రపోజల్స్ అని, టెన్సెస్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, క్వశ్చన్ ట్యాగ్ కానీ, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కానీ, సినోనిమ్స్ యాంటోనిమ్స్ కానీ, ఇలా ప్రతిదీ కూడా మీరు ఇంగ్లీష్ గ్రామర్ అనేది చిన్నప్పటి నుంచి చూసిందే. సో అవే ఉంటుంది. కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ కానీ, ఐడోమ్స్ కానీ ప్రత్యేకంగా దీంట్లో ఎలాంటి కొత్త బోధము కానీ ఏముండదు. చాలా చాలా ఈజీ టాపిక్కే ఉంటుంది. కానీ దీంట్లో ఎవరు ఏ బుక్ ఇచ్చినా, ఎవరు ఏ క్లాస్ చెప్పినా సరే అనవసరం. ఫస్ట్ దీంట్లో మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్ గ్రామర్లో మనకి చూసుకోండి, అంటే గమనించండి, అవే టాపిక్స్ ఉంటాయి చిన్నప్పుడు చదువుకునేవి. ఈవెన్ తెలుగు ఆల్సో మన అందరికీ తెలుసు, తెలుగులో మీ అందరికీ ఉన్న 90+ వచ్చే 10th క్లాస్లో, ఎవరికి కూడా తక్కువ రాలేదు. కానీ ఇప్పుడు ఎవరికొన్నో ఛందస్సు అంటే తెలియదు, అలంకారం తెలియదు. ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, సందులు, సమావేశాలు, సమాసాలు, నాట్ సమావేశాలు, సమాసాలు, ప్రకృతి వికృతి, నానా అర్థాలు, పర్యాపదాలు. సో ఇలా మనకి తెలుగు గ్రామర్లో ఉంటాయమ్మా. ఒక్కసారి మనం అంటే భాషా భాగాలు అని చెప్పేసి, ఓకే, సో ఇలా మనకి తెలుగు గ్రామర్ ఉంటుంది. మరి ఒక్కసారి మనం ఆ పుస్తకం బూజు దులిపినట్లయితే ఈజీగా వీటి నుంచి అయితే ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అయితే వీటిలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం ఖచ్చితంగా ప్రాక్టీస్ ఇంపార్టెంట్. మిగతా వాటికి చదివినా సరే కొంత గుర్తుంటుంది, కానీ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఎక్కువ మార్క్స్ రావు. దీంతో పాటు ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు వర్డ్స్ ఉంటాయి, తెలుగు టు ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి, కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్ అడుగుతారు అనమాట. దాంతోపాటు ఐటమ్స్ ఇస్తారు మనకి, జాతీయాలు. ఓకే, సో ఇది టోటల్గా ఓవరాల్గా ఉన్న సిలబస్. ఈ సిలబస్ని మనం చదువుకొని ఉద్యోగం సాధించడం కష్టమా అంటే కాదమ్మా, చాలా ఈజీనే. మీకు తెలుసో లేదో, మనం గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇవన్నీ పెద్ద పెద్ద టాపిక్సే కాదు, మనకి రానివే కాదు. అయితే మీలో చాలామంది ఏంటంటే గతంలో సచివాలయం నోటిఫికేషన్ వచ్చినప్పుడు 1,00,000 పోస్టులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కూడా అదే 1,00,000 పోస్టులు లేవని చెప్పేసి తక్కువ పోస్టులు, ఒక్క పోస్ట్ ఉంది సార్ నాకు ఉద్యోగం వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. కానీ మీకు కావాల్సిన ఒక్క పోస్టే కాబట్టి ఆ ఒక్క పోస్ట్ కోసం ట్రై చేయండి. ఓకే, ఆ ఒక్క పోస్ట్ కోసం ట్రై చేయండి. మీ యొక్క మైండ్ సెట్ ఆల్వేస్ బీ ద టాప్. క్వాలిఫై అవ్వాలా, ఒక 80 మార్కులు తెచ్చుకోవాలి కాదు, మీకు వచ్చే మార్క్స్ అనేవి టాప్ 10లో కానీ టాప్ 5లో ఉండాలి. టాప్ 5 ఆర్ టాప్ 10 ఇదే మైండ్ సెట్తో ఉండి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ప్రిపరేషన్లో మీరు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఏంటంటే బుక్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. మీ దగ్గర ప్రామాణిక పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు అనేది ఖచ్చితంగా చూడండి. దయచేసి జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఆల్ ఇన్ వన్ అని చెప్పేసి ఎంత బుక్ ఉంటే దయచేసి దాన్ని పక్కన పడేయండి. దానివల్ల ఒక్క మార్క్ కూడా రాదు, మీకు ఎలాంటి యూజ్ అవ్వదమ్మా. అయితే ఒక 10-20 మార్కులు వస్తాయి, మీకు క్వాలిఫై అవ్వకుండా అటు నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. దయచేసి వాటిని అయితే నమ్మొద్దు. మీరు సపరేట్గా సపరేట్గా బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే ఏదైనా ఒక ఆన్లైన్ క్లాసెస్ వాట్ ఎవర్, జో స్టడీ క్లబ్ అవ్వచ్చు, మీకు నచ్చిన ఇతర ఆన్లైన్ క్లాస్ అవ్వచ్చు, బయట ఆఫ్లైన్ క్లాస్ అవ్వచ్చు, దాన్ని కూడా కొంచెం బేస్ అయితే మీకైతే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే కొత్త వాళ్ళు, పాత వాళ్ళకైతే ఏ కోచింగ్ అవసరం, డైరెక్ట్గా బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. కొత్త వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే సబ్జెక్ట్ పైన అవగాహన లేదు కాబట్టి ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ని ఒక రెఫరెన్స్గా తీసుకొని, లేదా ప్రజెంట్ ఆన్లైన్ క్లాస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నా బిజినెస్ గురించి ఎప్పుడు నేను చూడను, మీకు ఉద్యోగం రావాలి అయితే మీకు నచ్చిన తీసుకోండి. ఈవెన్ జో స్టడీ క్లబ్ బాగుందని మాతో రండి, లేదు సార్ ఇంకో దగ్గర బాగుంది అక్కడికి వెళ్ళండి. కానీ అంటిల్ అన్లెస్ యూ విల్ గెట్ సక్సెస్, మీరు సక్సెస్ అవ్వాలి. సో ఒక ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని దాంట్లో ఎక్కడైతే ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ ఎవరేస్తున్నారు, డైలీ ప్రాక్టీస్ ఎవరు చేపిస్తున్నారు, సో అలాంటి ఒక దాన్ని తీసుకొని రెగ్యులర్గా చదువుతూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఓకే, అక్కడ ఎన్ని పోస్టులు పక్కన పెట్టండి, ఒక్క పోస్ట్ చాలు, ఒక్క పోస్ట్ కోసం మీరు ట్రై చేయండి. ఇక్కడ ఒకవేళ మీ కేటగిరీలో పోస్టులు పూర్తిగా లేకపోతే ఓపెన్లో మనకి పోస్టులు ఉన్నాయి, ఆ ఓపెన్ పోస్ట్ కొట్టండి. ఓకే, సో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించే క్యాపబిలిటీ మీకు ఉంది. పక్క వాళ్ళు మాట్లాడద్దు, పక్క వాళ్ళు చేసే పనులు చేయొద్దు. పండగ అయిపోయింది, సో మనకున్నది అసలైన పండగ అనేది ఎగ్జామ్. సో మరి ఈ ఎగ్జామ్లో మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి, టైం కేటాయించాలి, ఉన్న టైం అయితే వేస్ట్ చేయకూడదు.
రెగ్యులర్గా చదువుకుని ప్రాక్టీస్ చేయాలి. కొత్త మరియు ఏవైతే కరెంట్ అప్డేట్స్ ఏవైతున్నా వాటిని తరువుగా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే రైట్. సో ఈ విధంగా చేసినట్టు ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. అయితే మీరు మా యొక్క జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు. అదేవిధంగా మన జో స్టడీ క్లబ్ యాప్లో ఆల్మోస్ట్ చాలామంది కొన్ని వేల మంది అయితే ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు. సో తీసుకున్న వాళ్ళకి మరియు తీసుకుని వాళ్ళకి ఇద్దరికి కూడా ఒకేలాగా ట్రీట్ చేస్తాం. సో ఇద్దరికి కూడా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా ప్రిపరేషన్ ప్లాన్ చెప్పిన ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ చేస్తాము. ఖచ్చితంగా ఈ ప్రయాణంలో మీరు ఉద్యోగం అనేది తెచ్చుకోవాలి. ఓకే రైట్. సో ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని డైలీ అట్లీస్ట్ 8 అవర్స్ అనేది టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇలా నేను చెప్పిన తర్వాత ఇంకో కామెంట్ చేస్తా, సార్ టైం టేబుల్ చెప్పండి, సార్ నేను ఉద్యోగం చేస్తున్నాను టైం టేబుల్ చెప్పండి ఒక అబ్బాయి, సార్ నేను హౌస్ వైఫ్ సార్ ఇంట్లో చిన్నపిల్లలు టైం టేబుల్ చెప్పమంటారు. అయితే గమనించండి నాన్న, మీ టైం టేబుల్ అనేది మీరు తప్ప ఇంకెవ్వరు డిసైడ్ చేయలేరు. నేను చెప్తా రోజుకి 6 గంటలు చదవమని చెప్తాను నేను. మీకున్న అవైలబిలిటీ 3 గంటలు. నా టైం టేబుల్ మీకు యూజ్ అవుతుందా? అవ్వదు. ఓకే. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటారు, హౌస్ వైఫ్స్ అంటారు. వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళకి ఎప్పుడు చేతి నిండా పనులు ఉంటాయి. సో వాళ్ళకి టైం టేబుల్ చెప్పగలమంటే చెప్పలేం. జాబ్ చేసే వ్యక్తిని టైం టేబుల్ చెప్పగలని చెప్పలేం. మీకు సాటిస్ఫాక్షన్ కోసం మాత్రం వీడియో చేయొచ్చు కానీ టైం టేబుల్ అనేది మీకు మీరు చేసుకోవాల్సిందే. మీకు క్లియర్ కట్గా సబ్జెక్టు సిలబస్ మనకి ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే ఒక సోర్స్ ఉంది, దాన్ని చూసుకొని మీకు ఏదైతే టైం ఖాళీ ఉందో దాన్ని మీ యొక్క టైం టేబుల్గా మార్చుకుంటే ఎనఫ్, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఓకే. సో ఎక్కడ ఎవరికి ఉన్న టైం టేబుల్ అడగద్దు. నేను చాలా కామెంట్లు చూశాను, సార్ టైం టేబుల్ చెప్పండి, టైం టేబుల్ చెప్పండి, టైం టేబుల్ చెప్పండి. ఎలా స్టార్ట్ చేయాలి? మీకు ఇంతవరకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియకపోతే ఎలా ఉద్యోగం సాధిస్తారు ఆలోచించండి. ఓకే. తెలియకపోవచ్చు కానీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి, అంతే, అక్కడ ఆగిపోవద్దు. సో మాలాంటి ఎంతోమంది ఫ్యాకల్టీస్ మీకు ప్రజెంట్ అయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు యాప్ ద్వారా అందుబాటులో ఉన్నారు. డైరెక్ట్గా మాతోనే కాంటాక్ట్ చేసే విధంగా అయితే ఉన్నారు కాబట్టి ఓకే. సో మీరు డైరెక్ట్గా మాతోనే, ఈవెన్ నేను షేర్ చేసిన నంబరు ఇది నా నెంబర్, ఆఫీస్ నెంబర్ కూడా కాదు, మీరు డైరెక్ట్గా నాకే కాల్ చేయొచ్చు అనమాట. సో మీకు చాలా మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకొని చదవండి. ఖచ్చితంగా డ్యామ్ షూర్గా అయితే ఉద్యోగం సాధిస్తారు. ఓకే. అదేవిధంగా మనకు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్లో దాంతోపాటు యాప్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అందిస్తూ డైలీ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అందిస్తున్నాం. అంటే ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్లో సపోజ్ మనం చూసుకుంటే మోడర్న్ హిస్టరీలో 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 10 టాపిక్స్ నుంచి 10 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. అదేవిధంగా ఇండియన్ పాలిటీలో ఒక 25 వరకు ఉన్నాయమ్మ టాపిక్స్. ఆ 25 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. ఇండియన్ ఎకానమీ చూసుకుంటే ఇందులో ఒక 12 టాపిక్స్ ఉంటాయి. ఈ 12 టాపిక్స్ నుంచి కూడా గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. ఇండియన్ జోగ్రఫీలో, ఏపీ జోగ్రఫీలో 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్ నుంచి కూడా గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 10 టాపిక్స్ నుంచి కూడా మనకి గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30-35 వరకు గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం. జనరల్ సైన్స్లో మొత్తంగా చూసుకుంటే అవి ఓవరాల్గా ఒక 30 గ్రాండ్ టెస్ట్ వరకు ఇస్తున్నాం. మెంటల్ అబిలిటీ నుంచి కూడా ఒక 10 గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం. ఏపీ బైఫ్రికేషన్ నుంచి ఒక 10 గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక 10 గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం. అంటే ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ నుంచి కూడా మేము ఆ యొక్క గ్రాండ్ టెస్ట్లు ఇస్తూ టాపిక్ వైజ్ టెస్ట్ సపరేట్ అమ్మాం. టాపిక్ వైజ్ టెస్ట్లు సపరేట్ ఆల్రెడీ అవి అప్లోడ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రజెంట్ ఒక సిలబస్ని బేస్ చేసుకుని ఒక షెడ్యూల్ ప్రకారం అనేది మా యొక్క యాప్లోనే మీకు ఏవైతే టెస్ట్లు ఉన్నాయో అవి అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఎంతవరకు చదివారో ఎక్కడ ఆగిపోయిందని చెప్పి మీకు అర్థమవుతుంది. తద్వారా మీరు మిమ్మల్ని మీరు ఒకసారి రీకాల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే రైట్. మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఎవరైతే మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారో అదేవిధంగా మనకు జో స్టడీ క్లబ్ యాప్లో కూడా ఉన్న క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి. తీసుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాం. ఆల్రెడీ మీరు క్లాసెస్ తీసుకున్న వాళ్ళైతే టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయమ్మా. మీరు జో స్టడీ క్లబ్ యాప్ని ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుందన్నమాట, దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి.
ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా స్క్రీన్ మీద మీరు కామెంట్ బాక్స్లో కూడా మీరు కామెంట్ చేసినట్టయితే మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.